హలో ఆల్, నేను మీ శ్రీమహిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం టమాటా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కడాయిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన వెంటనే పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఆనియన్స్ని కాస్త దూరగా వేగనివ్వండి. ఆనియన్స్ కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుంటున్నాను. తర్వాత ఒక హాఫ్ కేజీ బాగా మాగిన టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ముక్కలకి పసుపు ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి 10 to 15 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. లో ఫ్లేమ్లో పెడితేనే టమాటాలు బాగా మగ్గిపోతాయి. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, మీరు ధనియాలైనా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అలాగే 2 ఇంచిన ఎండు కొబ్బరి, 4-5 వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేశాను. ఈలోగా మనకి టమాటాలు మగ్గిపోయి ఉంటాయి. ఇలా టమాటాలు అన్నీ మెత్తగా అయిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ స్మాష్ చేసుకోవాలి. ఒకసారి అలా కలుపుకుంటే టమాటాలన్నీ మెత్తగా గుజ్జులాగా అయిపోతాయి అన్నమాట. ఇలా గ్రేవీ లాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం, అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాల పొడి, అది అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి ఈ మసాలా అంతా టమాటాలోకి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ మసాలా అంతా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ వేయించుకుంటే మాడకుండా ఉంటుంది. తర్వాత మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. చపాతీ లేకైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, గుజ్జు గుజ్జుగా వస్తుంది. రైస్ లేకైతే కొంచెం వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి ఈ గ్రేవీ అంతా బాగా ఉడకనివ్వాలన్నమాట. ఉడకడం స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఒక పక్కన మనం కర్రీ చేస్తున్నప్పుడే మరో సైడ్ ఎగ్స్ అనేవి బాయిల్ చేసి పెట్టుకొని ఉండండి. నేనైతే కర్రీ స్టార్ట్ చేసే ముందే ఎగ్స్ పెట్టేశాను. కర్రీ రెడీ అయిపోలేపు అవి కూడా ఉడికిపోయాయి. ఒలుచుకొని ఇలా ఉడకడం స్టార్ట్ అయిన వెంటనే ఎగ్స్ వేసి ఒక 2-3 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని దించేసుకుంటే టేస్టీ టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. రైస్ లేకైనా చపాతీ లేకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం శ్రీమహిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.